జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. బబులోను చెర నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు మందిరమును కట్టుట ప్రారంభించారు. అయితే ఆటంకములు వచ్చినప్పుడు వారు కట్టుట నిలిపివేశారు. దేవుని ప్రజలు దేవుని కొరకు ఏ పనైనా చేయనప్పుడు వారు తప్పక ఆటంకములు వచ్చునని గ్రహించవలసి ఉన్నారు. ఎందుకనగా చీకటి శక్తులు చాలా ఆటంకములను సృష్టిస్తాయి. అయితే వారు తప్పక దేవుని చిత్తములో ఉన్నామని నిశ్చయత కలిగి ఉండవలసి ఉన్నారు. అప్పుడు వ్యతిరేకత ఉన్నప్పటికీ వారు విజయము చూడగలరు. దేవుని మనస్సుతో ప్రజలు పనిచేయుట ప్రారంభించారు. అటువంటి వారికి ఓటమి ఉండదు. ఎందుకనగా దుష్టశక్తినంతటినీ క్రీస్తు జయించాడు. మనము దేవుని కొరకు దేన్నైనా ప్రయత్నించినప్పుడు మనము దేవుని చిత్తములో ఉన్నామని నిశ్చయత కలిగి ఉండాలి. వ్యతిరేకత లేచినప్పుడు వారు మందిరమును కట్టుట నిలిపివేశారు. వారు వారి స్వంత గృహములను కట్టుట ప్రారంభించారు. దీనికి అక్కడ ఆటంకాలు లేవు. నీవు సౌఖ్యంగా చేయగోరినట్లయితే ఏ విధమైన భయంకరమైన ఆటంకము నీవు ఎదుర్కొనవు. అయితే వారు విత్తి స్వల్పమైన పంటను కోశారు. అదెందుకనగా వారు చీకటి శక్తులకు లోబడ్డారు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనము. తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు. దుష్టత్వమును ఆలోచించు హృదయము దేవుని రాజ్యములో పనిచేయలేదు. విమానమును చూడు, అది ఒక వస్తు సంబంధమైన విషయం. విమానమును నడుపువాడు జీవముతోనున్న వ్యక్తి. అతడు యంత్రాన్ని నడుపును, అది భూమిపైకి లేచును. అది ఎక్కువ ఎత్తుకు లేచును. నీవు ప్రార్థించుటకు వచ్చినప్పుడు నీవు సిద్ధపడవలసి ఉన్నావు. సహాయం చేయుటకు, ప్రార్థనలో నడిపించుటకు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. మనకంటే అధికమైన ఎత్తునకు ఆయన మనలను పైకి ఎత్తగలడు. అయితే నీలో సిద్ధపాటు ఉన్నదా? సోమరులు దేవుని కొరకు ఏమీ చేయలేరు. జాగ్రత్త కలిగి కనిపెట్టుచుండే ఆసక్తి గల ప్రజలు దేవుని పనికి అవసరం. సాధారణంగా దేవుని పనికి సంబంధించిన విషయాలను మనం తేలిగ్గా తీసుకుని ధోరణిని కలిగి ఉంటాము. మనము ఆలస్యంగా, నిదానంగా మరియు అశ్రద్ధగా ఉండగలమని మనము తలుస్తాం. పాశ్చాత్య దేశాల్లో ప్రజలు ఒక ఆశ్చర్యకరమైన క్రమశిక్షణ కలిగి ఉంటారు. వారు దేవుని పని బాధ్యతను తీసుకున్నప్పుడు మనకంటే బాగుగా చేస్తారు. మన వైఖరి ఎక్కువగా శరీరం మీద ఆధారపడి ఉంటుంది. అది దేవుని పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడవలసి ఉన్నది. ఆత్మ ఎల్లప్పుడూ ఇష్టముగా ఉండును. మనస్సు కూడా చేయవలసిన పని ఉన్నది. అది కూడా క్రమశిక్షణ చేయబడవలసి ఉన్నది. మనము శరీరము, మనస్సు మరియు ఆత్మను కలిగి ఉన్నాము. దుష్టత్వమును ఊహించవద్దు అని మనం హెచ్చరించబడుచున్నాము. దుష్టత్వమును ఊహించుట ప్రార్థనకు ఒక గొప్ప ఆటంకమై ఉన్నది. నీ హృదయపు లోతుల్లో చెడు తలంపులు దాచబడి ఉండవచ్చు. అవి కనుగొనబడి సమూలముగా తొలగించబడాలి. మా ప్రాంగణంలోనున్న అనవసరమైన తీగ మొక్కలను తొలగించుటకు దానిని దున్నాలి అని మేము కోరాము. ఆ వ్రేళ్లను తొలగించుట సులభమైన పని కాదు. అవి ఎంతో లోతులో ఉంటాయి. చెడు తలంపుల వైఖరులు ఆ విధమైనటువంటివి. అవి మన హృదయాల లోతుల్లో ఉండి మనము ఫలించుటకు ఆటంకంగా ఉండును. నీవు చేయు పనిని సమర్థించు స్వంత కోరికలు, వాంఛలు నిన్ను బలహీనునిగా చేయును. అవి తప్పక తొలగించబడవలసి ఉన్నది. నాయకత్వం విషయంలో క్రీస్తు నిన్ను నమ్మగలడా? ఒక పవిత్రమైన హృదయము, పవిత్రమైన ఆలోచన నుండి ప్రవహించు క్రీస్తు లాంటి ప్రార్థన నీకు ఉన్నదా? నీవు వర్తమానములను వినుచుండవచ్చు మరియు నీవే కొన్ని వర్తమానములను ఇవ్వవచ్చు. ఎక్కడ స్వీయ చిత్తము మరియు లోతైన స్వార్థపరమైన కోరికలు ఉండునో అక్కడ క్రీస్తు యొక్క ఆత్మ స్వేచ్ఛగా పనిచేయలేడు. శరీరము మరియు మనస్సు గొప్ప ఆటంకములుగా తయారవ్వగలవు. దేవుడు మనలను తిరస్కరించవచ్చు. జాగ్రత్తగా ఉండుము. మనము పిలువబడినాము కానీ మనం ఏర్పరచబడినామా? మనము నమ్మకముగా ఉందామా? ఆయన ఎన్నడూ మనలను తప్పిపోయే వారినిగా ఉండనీయడు. ఆయన్ను తప్పైన వానిగా మనము చేయకూడదు. ఆయన మనలను విజయులుగా చేయుటకు మన చుట్టూ ఉన్న అవసరత చాలా గొప్పది.